అందరికీ నమస్కారం. శుభోదయం. న్యూస్ గానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లోని వార్తలు కానీ విశ్లేషించుకున్నట్లయితే, మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, జమిలీ వచ్చిన రాష్ట్రంలో ఎన్నికలు 2029లోనే. వైకాపా వాళ్ళు ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు. వాళ్ళ నాటకాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బడుల్లోనూ స్వర్ణాంధ్ర విజన్ 2047పై చర్చ జరగాలి. మీడియాతో సీఎం చంద్రబాబు. పదవులు వచ్చాయని ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. ఎమ్మెల్యే అయిపోయాం కదా నాకేంటి అనుకోవద్దు. సామాన్యుల కష్టాలు విని వారిని హక్కును చేర్చుకోవాలి. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంటే పదవులు తీసుకొని నాకేందులో పదవి వచ్చింది ఇంక అయిపోయింది ఇది శాశ్వతం కదా అనుకొని కేర్లెస్గా చేసినట్లయితే మళ్ళీ ఇంటి దారి పట్టక తప్పదు. కాబట్టి ప్రజల్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళ అవసరాలను తీరుస్తూ నిత్యం ప్రజలతో మమేకం అయిపోవాలని చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులకి క్లాస్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ జమిలీ బిల్ పాస్ అయ్యి జమిలీ వచ్చినా కూడా రాష్ట్రంలో ఎన్నికలు 2029లోనే జరుగుతాయి అని చెప్పడం జరిగింది. ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తాం. ఆయనకు ఆ పురస్కారం ఇస్తే దేశానికే గౌరవం. ఆ మహానుభావుడు స్ఫూర్తితోనే విజన్ డాక్యుమెంట్ 2047 రూపకల్పన. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగుకి ఎనలేని గౌరవం ఇచ్చింది ఎన్టీఆర్ఏ. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నిన్న జరిగినటువంటి ఎన్టీఆర్ వజ్రోత్సవ సభలో, విజయవాడ దగ్గర జరిగినటువంటి ఎన్టీఆర్ వజ్రోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అదేవిధంగా అనేక మంది ముఖ్య నాయకులు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సినిమాలలో ప్రాముఖ్యతల్ని, ఎన్టీ రామారావు యొక్క వేసినటువంటి వేషాలని, ఎన్టీ రామారావు వల్ల వచ్చినటువంటి ఆ పాత్రలకు వచ్చినటువంటి గౌరవాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ వాటి గురించి మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ లేకపోతే నేను కూడా లేను. ఈరోజు నిన్న ఇచ్చినటువంటి విజన్ 2047 డాక్యుమెంటరీకి స్ఫూర్తి ప్రదాత ఆయనేను. ఆయన ఇచ్చినటువంటి మోటివ్తోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము, ప్రజలకు ఈ విధంగా సేవ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎన్టీ రామారావుకు భారతరత్న అవార్డు సాధించినప్పుడే దేశానికి గౌరవం పెరుగుతుంది అని మాట్లాడటం జరిగింది. సాగునీటి సంఘాలన్నీ కూటమి ఖాతాలోకి. 95% పైగా ఏకగ్రీవం. పులివెందులలోనూ హవా. ఎన్నికల సందర్భంగా అక్కడక్కడ పార్టీల మధ్య వివాదాలు, కొన్ని చోట్ల వాయిదా. ఎలాగూ గెలవలేము అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఈ సాగునీటి సంఘాల ఎన్నికలకు మేము దూరం, వీటిని మేము బహిష్కరిస్తున్నామని ప్రకటించడం జరిగింది. దానివల్ల మించుమించు అన్నీ కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినవి, అన్నీ కూడా కూటమి వశమైనాయి. ఎక్కడో ఒకటిగా కొన్ని చిన్న సంఘటనలు జరిగిన పోటీ ఉన్నా కూడా అవి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి మధ్యలోనే కొన్ని దిక్కుల పోటీ జరిగినట్టు తెలుస్తున్నది. అంతేగాని మొత్తం ఏకపక్షంగానే ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు ఉన్నట్టు చెప్పుకోవచ్చు. వెనుకబడిన విద్యార్థులకు విద్యాశక్తి. IITM ప్రవర్తక టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ సహకారంతో ఆన్లైన్ తరగతులు. గుంటూరు, చిత్తూరు జిల్లాలోని 78 విద్యాసంస్థలు ప్రయోగాత్మకంగా అమలు. భాజపా అగ్రనేత అద్వానీకి అస్తవ్యస్తత. అపోలో ICUలో చికిత్స. గత 2-3 రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేక అద్వానీ గారిని హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అపోలో ICUలో చికిత్స చేస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 97 సంవత్సరాల వయసు ఆయనకు ఉన్నది. భారతీయ జనతా పార్టీ దేశంలోనే ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా అధికారంలో ఉంటుందంటే దానికి ప్రధాన మూల కారణం ఎల్కే అద్వానీ అని చెప్పొచ్చు. చట్టానికి కట్టుబడి ఉంటా, త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తా. జైలు నుంచి విడుదలయ్యాక విలేకరులతో అల్లు అర్జున్. రైతుల చెలో ఢిల్లీ ఉద్రిక్తం. అన్నదాతలపై బాష్పవాయువు జలఫిరంగుల ప్రయోగం. బంగాళాఖాతంలో వెనువెంటనే ఏర్పడుతున్న వైనం. ఏపీ, తమిళనాడులో విస్తారంగా వర్షాలు. అదేవిధంగా తెల్లాలోని బియ్యం నమూనాలకు పరీక్షలు. ఫలితాలపై 1-2 రోజుల్లో స్పష్టత. కాకినాడ సీపోర్టు వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు. అక్రమ బియ్యం ఎగుమతులు అడ్డుకునేందుకు తనిఖీలు.
ప్రత్యక్ష సాక్షుల ముందు విజయపాల్ విచారణ, భిన్న కోణాల్లో ప్రశ్నించిన ఎస్పీ బృందం. సిఐడి ముసుగుల వ్యక్తులపై మళ్ళీ దాటవేత, కరెక్ట్గా సమాధానం చెప్పినటువంటి విచారణలో కరెక్ట్గా ఎటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పినటువంటి విజయపాల్. ప్రైవేట్ నైపుణ్య వర్సిటీలకు అనుమతి, మార్గదర్శకాల రూపకల్పన, అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేక కమిటీ. ఇంకా వైకాపా విధేయతే, 3700 బస్తాల పేదల బియ్యం మాయం, అయినా పేర్ని నాని కుటుంబ సంస్థపై చర్యలకు వెనకడుగు, అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశం. ముద్దు నిద్రలో కృష్ణా జిల్లా యంత్రాంగం, అడుగునా కాపాడే యత్నమే, అరెస్టు విషయంలో మేనామేషాలు, పారిపోయే అవకాశం ఇచ్చిన పోలీస్, జరిమానా కింద జేసీ కార్యాలయంలో కోర్టు చెక్క అందజేత. ఇంత జరిగిన కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు మౌన మునులే. అంటే మచిలీపట్నంలో, కృష్ణా జిల్లా పేర్ని నాని నియోజకవర్గమైన మచిలీపట్నంలో పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లో దాదాపు 3708 బస్తాలు రేషన్ బియ్యం అనేది మాయమవటం జరిగింది. దీన్ని ప్రధాన ముద్దాయిగా చేరుస్తూ పేర్ని నాని యొక్క భార్య పేరు చేర్చి కేసు కట్టడం జరిగింది. దీని మీద పోలీసులు మేనామేషాలు లెక్క పెడుతున్నారు. దాదాపు ఈ బియ్యానికి పరిహారంగా ₹1 కోటి చెక్కుని వాళ్ళు కలెక్టర్ కార్యాలయంలో, జేసీ కార్యాలయంలో అందించడం కూడా జరిగింది. అరెస్ట్ కాకుండా వాళ్ళు పారిపోయే అవకాశం కూడా యంత్రాంగం కల్పించినట్టు తెలుస్తుంది. ఇంకా వైకాపా విధేయతలోనే అధికార యంత్రాంగం ఉందన్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్న మోహన్ బాబు. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలోని ముఖ్యమైన వార్తలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.